వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఈసారి మాత్రం చరణ్ గారు ఖచ్చితంగా కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే గేమ్ చేంజర్ కొన్ని సీన్స్ అయితే నేను వినడం జరిగిందనమాట. సో నాకు నిజంగా చరణ్ గారు ఎలా చేశారు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేశారు, ఎలా పెట్టారు అసలు ఎఫర్ట్స్ అన్నీ కూడా నాకైతే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు గైస్. కరెక్ట్‌గా మ్యాక్సిమం చూసుకుంటే ఒక 3, 4 వారాలు ఉంది అంతే కరెక్ట్‌గా సినిమా రిలీజ్ అవ్వడానికి. సో చాలా దగ్గరలో ఉందనమాట. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్‌గా ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతది, ఎప్పుడు చూద్దాం అని చెప్పి. సో దానికంటే ముందు ట్రైలర్ అనేది ఈ నెల డిసెంబర్ ఎండింగ్‌లో అనౌన్స్ చేస్తాము అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందనమాట. సో తెలిసిందే కదా, మరి అప్డేట్ కోసం ఇంకో అప్డేట్ ఇస్తారు. ఆ అనౌన్స్‌మెంట్ కోసం ఇంకో అప్డేట్ ఇస్తారనమాట. సో అగైన్ అదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రమోషనే. బట్ నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిసెంబర్ 31 నైట్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గైస్. నిజమా కాదా అని చెప్పి ఇంకొన్ని రోజులైతే ఆగాలి. నేనైతే పర్ఫెక్ట్ సోర్స్ వచ్చినాక నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అయితే ట్రైలర్ కూడా చాలా గ్రిప్పింగ్‌గా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారనమాట. సో ప్రతీది డైలాగు అందరికి టచ్ అయ్యేలాగా, సో ప్రతీదీ అంటే రీచ్ అయిపోయేటట్టు వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో ట్రైలర్ అనేది ఏ సినిమాకైనా బిగ్గెస్ట్ ప్రమోషనల్ కంటెంట్ అనమాట. ఒకసారి సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు ఏంటంటే, ఒక ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఏదో రొటీన్‌గా లేకపోతే నార్మల్‌గా కట్ చేయకూడదు. ఒక పెద్ద సినిమాకి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటామో అంతే శ్రద్ధ ట్రైలర్ కట్ మీద కూడా పెట్టాలి అని చెప్పి. సో మనం ఇంకేం భయం పడాల్సిన పని లేదు గైస్. శంకర్ గారు అవన్నీ కూడా మాస్టర్ మైండ్ అనమాట. ఎలా ఉండాలి, ప్రమోషన్ ఎట్లా చేయాలి అన్నీ కూడా మనం వెనకడుగు వేయడానికి ఏం ఛాన్స్ లేదు. ప్రమోషన్స్ కూడా కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారనమాట. వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఏ టు జెడ్ అందరికీ రీచ్ అవుతున్నాయి. అక్కడ చూసినా మంచి టాకే వస్తుందనమాట. సో అగైన్ రొమాంటిక్ సాంగ్ కానీ, అలాగే రామచమచ్చ సాంగ్ కానీ, జరగండి సాంగ్ కానీ అన్నీ కూడా ఏ టు జెడ్ బాగున్నాయి. ఇంకొక సాంగ్ రాబోతుంది దోప్ అని చెప్పి, అది కూడా బాగుంటుందనమాట. ట్రైలర్ వచ్చేసినాక అందరికీ ఒపీనియన్ మారిపోద్ది గైస్. సో టీజర్ చూసి కొంతమంది ఒక 20% ఆఫ్ ద ఆడియన్స్ అయితే ట్రోల్ చేశారు. ఏం బాలేదు, లేకపోతే బీజీఎం ఏంటి అలా ఉంది, అది ఇది అని చెప్పి. బట్ ట్రైలర్‌లో అలాంటి ట్రోల్సే రావు, అలాంటి డౌట్సే ఉండవనమాట. ఎంత ఎంజాయ్ చేస్తారంటే ట్రైలర్‌ని నిజంగా చరణ్ గారు కూడా ఇప్పటివరకు మనం అలా చూడలేదు. ఎందుకంటే ఒక సర్కాస్టిక్‌గా లేకపోతే కామెడీ చేస్తున్నట్టు, లేకపోతే విలన్స్‌ని ఏదో అంటే ఒక సెటైర్ వేస్తున్నట్టు, సో అలాంటి క్యారెక్టరైజేషన్‌లో రీసెంట్‌గా చూడలేదనమాట. సో ఈ సినిమాతో ఆ ఆకలైతే తీరబోతుంది. ఖచ్చితంగా యాక్టింగ్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా గైస్ ఇది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సినిమా అయితే ఖచ్చితంగా చాలా మంచి రికార్డ్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్టబోతుంది. సో డే 1 ఎంత కలెక్ట్ చేస్తది, లేకపోతే మిగతా రికార్డ్స్ ఏంటి అని చెప్పి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఒక టైం ఉంటే ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో థ్యాంక్ యూ గైస్.